అందరికీ నమస్కారం. డివోషనల్ పే ఛానల్కి స్వాగతం. మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగారం ఖచ్చితంగా ఎందుకు చేయాలో మీకు తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పవిత్ర దినం. ప్రతి నెల బహుళ చతుర్దశి నాడొచ్చేది మాస శివరాత్రి. ఉపవాసం, శివార్చన, జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. సమస్త జగత్తును దహించే వేసేందుకు సిద్ధమైన హలాహలాన్ని తన గొంతుక్కలో దాచుకున్న నీలకంఠుడు. సహధర్మచారినికి తన శరీరంలో అర్ధభాగాన్నిచ్చిన అర్ధనారీశ్వరుడు. తనను యమునుడి బారిన నుండి రక్షించమని కోరిన భక్త మార్కండేయుని చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు. మహేశ్వరుడిని, పరమేశ్వరుడిని అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. శివ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాసనాథుడైన శంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది. యావత్ ప్రపంచాన్ని నడిపించే ఈ ఈశ్వరుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్తి కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. మరి మహాశివరాత్రి కథ గురించి తెలుసుకుందామా? శివరాత్రి యొక్క మహత్యాన్ని చాటి చెప్పే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది. అదేంటో తెలుసుకుందాం. వారణాసిలో ఉండే సుస్వరుడనే బోయవాడు ఒకరోజు అడవిలో తిరుగుతూ దారి తప్పిపోతాడు. చీకటి పడే సమయానికి ఒక బిల్వ వృక్షాన్ని ఆశ్రయంగా చేసుకుని దాని మీద ఎక్కి కూర్చొని ఆకలితో ఆ రోజంతా నిద్ర లేకుండా జాగారం చేస్తూ తన రాక కోసం ఎదురు చూసే భార్యాబిడ్డల్ని తలుచుకొని కన్నీటి పర్యంతరం అవుతాడు. ఆ రాత్రి ఏం చెయ్యాలో, ఎటు వెళ్ళాలో తోచక ఆలోచిస్తూ కొమ్మలకున్న ఆకులన్నీ ఒక్కటొక్కటి తుంచి కిందికి పడేస్తాడు. ఆ ఆకులు నేరుగా వెళ్ళి చెట్టు కింద కొలువైన శివలింగం మీద పడతాయి. తెల్లవారగానే ఆ బోయవాడు ఇంటికి చేరుకుంటాడు. కాలాంతంలో అతను మరణించి శివ సాయుజ్యం చేరుకున్నాడు. బోయవాడు అడవిలో దారి తప్పిన రోజు మహాశివరాత్రి అవటం, ఆ రాత్రంతా భోజనం చేయకుండా జాగారం చేయడమే కాకుండా తన కన్నీటితో శివలింగాన్ని అభిషేకం చేసి బిల్వ వృక్షాలతో, బిల్వ పత్రాలతో అర్చించడం వల్ల బోయవాడు శివ సాయుజ్యం చేరుకున్నాడు. బోయవాడు శివరాత్రి మహత్యం గురించి తెలియకపోయినా యాదృచ్ఛికంగా జరిగిన పూజా ఫలాన్ని అతను మరణాంతరం పొందగలిగాడు. మరి మహాశివరాత్రి నాడు ఏం చేయాలో తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండటం హిందువుల సాంప్రదాయం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు. మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుంచి స్నానం చేసి శివదర్శనం చేసుకొని శివనామస్మరణతో ఉపవాసం ఉండాలి. రాత్రి వేళలో శివలింగాన్ని పూజలు చేస్తూ జాగారం చేయాలి. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకం లాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సకల సంపదలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు. శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్ర జపం, స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తి జాగృతం చేస్తుంది. శివరాత్రి మరుసటి రోజు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసిన వారు తర్వాత రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని చెప్తారు. ధన్యవాదాలు.